ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తక్షణమే చూడగానే నన్ను తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను. 100 జన్మలకు సరిపడా ధనాన్ని నీకు అందించబోతున్నానని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకా కుటుంబ కలహాలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి. నాకంతా మంచి జరిగింది. మీరు కూడా నమ్మకంతో ఒకసారి గురువుగారికి కాల్ చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం అందించే మార్గాన్ని గురువుగారు మనకు చెప్తారనమాట. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోద్ది. 100 జన్మలకు సరిపడా ధనాన్ని నీకు నేను తక్షణమే ఇస్తున్నానని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎన్నో రోజుల నుంచి నిన్ను బాధకు గురి చేసిన కొందరు ఆటలు కట్టివేయాలనుకుంటున్నాను. వారు ఎంచుకున్నటువంటి రంగాన్ని వారు ఎంచుకోకుండా నీకు ఎన్నో అవాంతరాలు చేసే ప్రయత్నాలన్నీ కూడా తిప్పుకొట్టబోతున్నాను. ఆటలు మాత్రం నిన్ను సాగనివ్వను. ఇది నీ కోసం మాత్రమే నేను చెప్పబోయే అతి పెద్ద రహస్యం. కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా విను. ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు? నీకు సంబంధించిన ప్రతి విషయం నువ్వు మొదలు పెట్టాలని నువ్వు అనుకున్న ప్రతి పని కూడా అపజయం పొందుతున్నావనే కదా. నీకు వచ్చిన బాధ అంతా కూడా నువ్వు చేసిన కష్టం వేరే వారు ఉపయోగించుకుంటూ ఇది కేవలం వారి సొంత వారి వల్లే కష్టం అని చెప్పుకుంటూ వారు చక్కగా లాభాన్ని పొందుతూ ఉన్నారు. నువ్వు మాత్రం అది తెలుసుకోలేకపోతున్నావు కదా. దాని గురించి ఎక్కువగా ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. ముందుగా అందరికీ అన్యాయం గెలిచినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ చెప్పాను కదా, అది కొద్ది రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగే తీరుతుంది. అది ఎలా ఉంటుందో చిరకాలం ఉండిపోతుంది. కాస్త సుఖాలు అనేవి ఎవరికైనా సహజమే. కష్టం వస్తుంది, దాని వెనకాల సంతోషం కూడా కష్టం వస్తుంది. దాని వెనక సంతోషం అనేది తప్పకుండా వస్తుంది. వాటిని తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం దూరం వెళ్ళిపోక తప్పదు. నీ నుంచి దూరమైన సంతోషం మళ్ళీ రాక తప్పదు. కేవలం రావాల్సింది, నీకు కావాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. నీకు వచ్చినటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం ఇదంతా కూడా మర్చిపోయి ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ జీవితం ఆనందంగా మార్చుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది. అది కూడా అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరమే లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎవరైతే నీ పట్ల దెబ్బతీసే విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని అవమానించాలని వారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు కదా. అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా, సున్నితంగా నీ మాటలు వినయంతో కేవలం నవ్వుతూ వారి ముందు నటిస్తూ వారిది నీ పట్ల జాలి, ప్రేమ అని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు నమ్మొద్దు. నీ గురించి, నువ్వు చేసే పని గురించి, అలాగే నీకు వచ్చే ఆలోచనల గురించి వారితోటి అసలు సంభాషించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ విషయాలను ఇతరులకు చర్చించవద్దు. నీ కుటుంబంలో జరిగే విషయాల గురించి అయితే మరీ చెప్తున్నాను, వారితోటి పంచుకోవద్దు. నీ మదిలో వచ్చే అలాంటి ఆలోచనల విధానాలన్నీ కూడా నీ తల్లిదండ్రులతో పంచుకో. తర్వాత నీ సాయి తండ్రికి అప్పు చేసావు కదా, మిగతా అది జరగవలసినది ప్రతిదీ కూడా నేను చూసుకుంటాను. అది రహస్యంగా, ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేసుకో తల్లి. అది ఎందుకు జరగదు? ఆ పనిలో ఎలా విజయం సాధించకుండా ఉంటానని చెప్పు.
నన్ను నా కుటుంబాన్ని ఎంతో అవమానించారు. మరి వారికి సమాధానం ఎలా చెప్పాలని ప్రతి క్షణం కూడా ఆలోచనను తెచ్చుకుంటూ ఉండు. కష్టపడు. కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే. తర్వాత సంతోషకరమైన రోజులు తప్పకుండా వస్తాయి. తప్పకుండా నీకు కష్టానికి తగిన విజయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. నీ విజయాన్ని నేను గర్వపడేటువంటి రోజున వారందరూ చూసి ముక్కున వేలేసుకుంటారు. నీ విజయం నీకు పైకి రాకూడదని వారి కలలో కూడా వారందరూ కూడా వారి కలలన్నీ బుగ్గిపాలు చేస్తాను. అదంతా గుర్తు చేసుకుంటూ నీ ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు. ఒంటరిని అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే నీ వెంటే కొండంత అండగా నడిపించే నా శక్తి, నీ తల్లిదండ్రుల దీవెన, నీ సాయి తండ్రి అనుగ్రహం ఎప్పుడు కూడా నిండుగా ఉన్నాయని ధైర్యంతో నింపుకొని నీ పనిని నువ్వు మొదలుపెట్టు. తద్వారా విజయం నీ సొంతమవుతుంది. నీకు వచ్చిన కష్టం ఏదైనా సరే బాబా అంటూ వేదనతో పిలిచావు కదా, వెంటనే పలికే దైవం నీ సాయినాథుడు, కరుణామయుడు, భక్తుల పాలిట కల్పవృక్షం. నా భక్తులు కష్టంలో ఉంటే నీ బాబా చూస్తూ ఎలా ఉంటారని అనుకుంటున్నారు? అమాయకులైన భక్తులు ఎవరిని ఏడిపించిన, వారిని అవమానపరిచిన, వారిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఏం చేసినా సరే నేను చూస్తూ ఉండను. వారికి కావలసినటువంటి సహాయాన్ని వారు జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పడిపోతూ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యతని ఆ భగవంతుడు నాకు అప్పగించాడు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అమలు పరచాల్సిన బాధ్యత నాది. ఒక మాట చెప్పనా? నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరినీ కూడా పల్లకి మోయకు. కావాలనే నిందించి ఉంటారు. మీకు మంచి జరగాలని నిందించి వారు ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. ప్రతీకారం కోసం పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతను అంతరాత్మనం చేసుకునే పరిశీలిస్తున్న రోజు పొగడ్తలు పరిచాలకులుగా, నిందకులుగా విజయంతో పాటు అయిపోతాయని గుర్తుంచుకో. గతంలో చేసిన పొరపాట్లు వర్తమాన కాలంలో సరిదిద్దుకోకపోతే లోపల మనసు అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఇది తెలియక మాకు ఎందుకు ఇలా ఉండడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక పుణ్యకర్మం చేసిన ఉంటే దానికి భగవంతుడు కూడా సమస్యలు, ఆపదల నుంచి రక్షిస్తాడు. ఆ పుణ్యకార్యం అనేది అనేక సమస్యలను దగ్ధం చేస్తుంది. అప్పుడు మనసు మయూరమై నాట్యం చేస్తుంది. భగవంతుడికి స్మరణ ప్రతి కార్యానికి కూడా పుణ్యకర్మగా చేస్తుంది. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా నిరాశ అనేది మబ్బులు కమ్ముకుంటూ ఉంటాయి. ఆధారం లేని నిందలు ఉరుముల్లా ఉరుముతాయి. జరిగిపోయిన దుర్ఘటనలు మెరుపుల్లా మెరుస్తూ ఉంటాయి. అదే సమయంలో డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక వెంటనే స్వయం కృషి అనేది, స్వయం శక్తిని ఇచ్చే ఆలోచనలు గొడుగులోకి వెళ్ళిపోకండి. ఒకప్పుడు మీకు లభించిన ఆనందాల రాజ్మహల్ను ఇలా చేరుకోండి. మీరు అందుకున్న ప్రశంసల్ని స్వచ్ఛమైన మనసుతో నీ సాయి తండ్రి యొక్క నామస్మరణ ప్రతిరోజు కూడా జపించండి. శ్రేష్టమైన ఆలోచనలు చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తుంది. భాగ్యరేఖ అందరిలోనూ విశేషతను చూస్తూ ఉంటే ఆహ్లాదాన్ని ఇస్తుంది. మర్యాద రేఖ శుభ్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆనందాన్ని ఇస్తుంది. ఆయుష్ రేఖ నడిచే శరీరాన్ని కూడా కాకుండా నడిపించే ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆత్మీయతను ఇస్తుంది. జ్ఞానరేఖ జీవిత గమ్యంతో మనసును ఊరటను, భగవంతుడి స్మృతిని ఇచ్చి అన్ని చింతలను దూరం చేస్తుంది. జీవనరేఖ కష్టాలను, సమస్యలను నీ శ్రేయోభిలాషులను చెప్పుకోవడంలో మంచిదే, కానీ సానుభూతి కోసం మాత్రమే చెప్పుకోవడం మాత్రం మరికొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. గుర్తుంచుకో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉన్న సంతోషాలు అన్నీ ఆవిరైపోతాయి. ఎందుకంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు వినేవారితో పాటు మీలో లోపల అంతరాత్మ కూడా ఉంటుంది కదా, వింటుంది. మిగతా సమయంలో తిరిగి అదే పాఠాన్ని మీకు వినిపిస్తుంది కూడా. రోజంతా కూడా బాగానే ఉంది, కానీ నా మనసు ఏదో ఒక రకమైన బాధను ఉంటారు కదా, నీ మనసులో మాటలను ఆధ్యాత్మిక సంభాషణ ద్వారా పరమాత్మునికి వినిపిస్తే ఏదో ఒక రూపంలో పరిష్కారం తప్పకుండా చూపిస్తాడు. ఇక నువ్వు దేని గురించి అయితే దిగులు పడిపోతూ జరగదు అని ఈ పని చాలా బాధపడుతున్నావో, కల్లో కూడా నువ్వు ఊహించినటువంటి లాభం పొంది మంచి శుభవార్త అనేది అందుతుంది. నీ సాయి తండ్రిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు. ఎప్పుడైనా సరే నమ్మకం ఉంచి నీ పనిలో నువ్వు శ్రద్ధను చూపుతూ సంతోషంగా, ఆనందంగా ఉండు. నువ్వు ఇంతవరకు పడుతున్నటువంటి, నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రాన్ని అంతా కూడా నీ నుంచి నేను తరిమివేస్తున్నాను, దూరం చేస్తున్నాను. 2.5 సంవత్సరాల నుంచి ఎంతగానో బాధపడుతున్నావు కదా, నీకు పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా దూరం చేస్తాను. ఇక నీ జీవితం అంతా కూడా తిరిగి నువ్వు తిరిగి చూసుకోకుండా తప్పకుండా సంతోషంగా ఉంటావు. ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఇక నుంచి సంతోషాలమయం చేయబోతున్నాను నీ జీవితాన్ని.
తప్పకుండా నీ ఇంట్లో ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి ఆనందాలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అందించే బాధ్యతను నేను ఎప్పుడూ కూడా తీసుకున్నాను. కంగారు అన్నీ కూడా పోతాయి. కష్టాలు పడినప్పుడు మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోవడం మనిషి యొక్క సహజ లక్షణం. మానసికంగా దృఢంగా తయారై కష్టాల నుంచి ఎన్నో నేర్చుకున్న వాళ్ళు ఈరోజు ఈ కష్టమే మిమ్మల్ని నిలబెట్టింది అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ మనిషి 2 కేటగిరీలుగా ఉంటారు అని వేసుకుంటే, ఒకరు భయం, 2 కంగారు పడేవారు, మరొకరు ఏది ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేవారు. ఎన్నో సమస్యలైనా కష్టాలైనా ధైర్యంగా ఉన్నవారిని చూసి భయపడతారు. ఎవరైతే పిరికిగా భయంగా కంగారు పడుతూ ఉంటారో వారికి అవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు దృఢంగా మార్చుకోవాలి. నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నీ మనస్సులో నువ్వు 10 సార్లు ఏది జరగకూడదు అని అనుకుంటావో ప్రకృతి అదే జరిగేలా చేస్తుంది. ఎందుకంటే నువ్వు అది కోరుకోలేకపోయినా సరే దాన్ని అన్నిసార్లు తలుచుకుంటూ ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా మంచిని తలుచుకోవాలి, మంచిగా మాట్లాడాలి. అప్పుడే నీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. నీ ఇంట్లో నీకు అది మంచి చేస్తుంది. నీ ఇంటి బాధ్యతను, నీ కుటుంబ బాధ్యతను అంతా కూడా నీపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నీపైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి వారి యొక్క బరువు బాధ్యత అంతా కూడా నీ మీదే ఉంటుంది కదా. వారి గురించి అయినా సరే నీలో ఉన్న కొన్ని అవలక్షణాల గురించి కొంచెంగా మార్పు తెచ్చుకో. అప్పుడే నీ యొక్క కుటుంబం అవసరాలు, అంటే నీ యొక్క కుటుంబంలో ఉన్న అందరి అవసరాలు కూడా నువ్వు తీర్చుకోగలిగితే వారు నీపైన గౌరవం, భయం, భక్తి అన్నీ కూడా ఏర్పడతాయి. నీకు తెలియకుండానే నిన్ను చాలా విలువగా చూస్తారు. నువ్వు అందరిలో భయపడి మొహమాట పడి అందరి దగ్గర కూడా చులకన అనేది కావద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఎదుర్కొనగలను. నా వెనక నా సాయి, నా తండ్రి నాకు అండగా తోడుగా ఉన్నారు అని నీ మీద నీకు నమ్మకం, నా మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనగలవు, ధైర్యంగా ఉండగలవు. పరిస్థితులు ఆ సమస్యలను చూసి నిన్ను చూసి పారిపోతాయి. నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను చాలా అంటే చాలా గౌరవంగా, భక్తితో, గౌరవమైనటువంటి భయంతో ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా భర్త లేదంటే నా భార్య, స్నేహితులు ఎవరైనా ఏదైనా అంటే మొహమాట పడి వారికి మాట ఇచ్చేస్తారు. వారికి ఎంత అంటే అంత మొహమాటానికి పోయి ధన సహాయం చేసేస్తారు అని నీ గురించి ఎంతో ఆందోళన చెందుతూ భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మొహమాటం అనే అవలక్షణం నీలో నుంచి తీసేసే. అన్ని మాయల నుంచి బయటపడు. అలా భయపడి నిన్నే నమ్ముకున్న నీ కుటుంబాన్ని నువ్వు ఉన్నత లక్ష్యంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నీ సాయి తండ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. నీ సాయి తండ్రి యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా కూడా తప్పకుండా ఉంటుంది. లక్షల్లో ధనాన్ని తప్పకుండా నీకు అందించే బాధ్యతను నేను ఎప్పుడూ తీసుకున్నాను. సంతోషంగా ఉండు, ఎప్పుడు కూడా బాధపడొద్దు. జీవితంలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం. ఎప్పుడూ కూడా కష్టాలు అనేటివి సర్వసాధారణం. కష్టాల నుంచి వచ్చే సంతోషాలు కూడా అంతే రకమైనటువంటి ఆనందాన్ని తప్పకుండా నీకు అందించే బాధ్యతను ఎప్పుడు కూడా ఈ సాయి నీకు చూపించే తీరుతాడు. ఇక నుంచి భయపడొద్దు. భయం అనేటువంటి లక్షణాన్ని ఎప్పుడు కూడా అలవరుచుకోవద్దు. నా సహాయాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. అలాగే ఎప్పుడు కూడా సప్త సముద్రాల నుంచి దాటైనా సరే నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నీకు సహాయాన్ని అందించానంటే స్వయంగా నేనే రాలేకపోయినా నా సహాయాన్ని నీకు ఏదో ఒక రూపంలో నీకైతే అందించాను. అది నాకు మాత్రమే తెలుసు. అలాగే నీకు కూడా తెలుసు కదా. నా సహాయం పొందినటువంటి నీకు తెలుసా, నీ కుటుంబానికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం నీకున్న అతిపెద్ద కష్టాన్ని తొలగించలేదని నా పైన కోపాన్ని పెంచుకున్నావు. అలాగే బాబా అని పిలవడం కూడా మర్చిపోయావు. ఎప్పుడు కూడా ఇక నీ మనసును ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూ మనసును సతమతం చేసుకుంటావని అర్థం చేసుకొని వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నీ అంటే నీ యొక్క కుటుంబానికి ఏది కూడా నీ మనసుకు వచ్చినటువంటి కష్టం వల్ల, నీ బాధ వల్ల నన్ను మర్చిపోయి సాయి అని పిలవడం కూడా నువ్వు మర్చిపోయావు. చూడమ్మా, నేను ఎప్పుడు కూడా నీకు కష్టం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఈరోజు నీకు ఉన్నటువంటి కష్టం కానీ బాధ కానీ అతిపెద్ద కష్టాన్ని నేను తప్పకుండా తొలగిస్తున్నాను.
అది ఎప్పుడో కాదు, రేపటిలోపు నువ్వు తప్పకుండా ఆ కష్టాన్ని అందంగా కూడా మార్చుకోబోతున్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక కష్టం పలకరించి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో కూడా అంతే కదా. నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, లేదంటే నీ బంధువర్గం కావచ్చు, లేదంటే ఎవరు నీకు సహాయం అందివ్వడం లేదని బాధపడిన అవసరం నీకు తగినటువంటి విధంగా ధన సహాయాన్ని నేను అందించబోతున్నాను. అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు, శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడా ధనాన్ని నలుగురికి సహాయాన్ని అందించేటువంటి రూపంలో ఒక మంచి సహాయాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. చూడమ్మా, నీవు మొదలుపెట్టినటువంటి పని కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, నీకైతే లాభాన్ని తప్పకుండా నేను అందిస్తాను. అయితే నీ కుటుంబానికి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది. నాకు ఇంత సహాయాన్ని అందించారు, జీవితంలో ఎప్పుడు కూడా నా సాయి నేను మర్చిపోలేను అని అనుకునేలాగా, నలుగురికి చెప్పుకునేలాగా ఉండబోతున్నాను. నా సహాయం కాబట్టి నీవేమీ బాధపడాల్సిన అవసరం లేదు. నీ మనసును నువ్వు కష్టపెట్టుకునే అవసరం లేదు. అలాగే నా వల్ల నాతో నా బాబా లేరు అని అనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను తలుచుకుంటే చాలు. ఎప్పటికీ కూడా అలా నేను బాధ పెట్టాలని చెయ్యను. ఎందుకంటే కొన్నిసార్లు బాధపడడం కూడా నీ మంచికే అవుతుంది. నీ కర్మ ఫలితాలు అనుభవించాల్సినప్పుడు, లేదంటే కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పుడు, ఆ సమస్యలు నువ్వు జీవితంలో ఇంకా ఎలా ఎదుర్కోవాలన్నా పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచికే, నువ్వు అనుభవించాలి. అలా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, జీవితంలో నీకు ముందు వచ్చేటువంటి పెద్ద సమస్యలు సైతం నువ్వు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడేలాగా సులభతరంగా వాటిని ఎదుర్కొనగలం. అలా కాకుండా చిన్నపాటి సమస్యలకు నువ్వు భయపడితే ఏమవుతుందో తెలుసా? రేపు ఒక్కొక్కసారి జీవితంలో నువ్వు పెద్ద సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటిని చూసి ముందు నుంచి నువ్వు భయపడుతూ ఉంటావు. అలా భయపడిపోతూ జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను, నాకంటూ ఎవరు కూడా సహాయం అందించడం లేదు అని నువ్వు వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసును నువ్వు కష్టపెట్టుకుంటూ ఎప్పుడు కూడా ఉంటున్నావు. ఏ సమస్య వచ్చినా కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నావో, కొన్నిసార్లు సమస్య రావడం కూడా మన మంచికే అని అనుకోవాలి. అలాగే ఎవరు ఏంటనేది కూడా మనకు తెలిసేలా ఆ సమస్యలే చేస్తాయి అని ఒకరికి సహాయం మనం అందించినప్పుడు, లేదంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారి యొక్క ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తెలిసి వచ్చేలా చేస్తే సమస్యలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఏది ఇచ్చినా సరే మన కోసమే, మన మంచి కోసమే అన్నీ కూడా మన చుట్టూ సృష్టిస్తాడు. వాటి గురించి మరలా నువ్వు బయటపడేటువంటి మార్గాన్ని ఆయన చూసి తప్పకుండా ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఆ సమస్యలు చూసి నువ్వైతే బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు. నీకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తాను. అలాగే నీ మనస్సు నుంచి అతి పెద్ద కష్టంగా భావిస్తున్నటువంటి ఆ కష్టాన్ని శాశ్వతంగా నీ నుంచి దూరం కూడా చేస్తాను. నేనున్నాను కదా, నీకు ఎలాంటి భయం కూడా లేదు. నన్ను నమ్ము. సర్వంతర్యామి అయినటువంటి నీ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండగా నీకు ఎలాంటి సమస్యలు అనేటివి రానే రావు. ఏమొచ్చినా ఏం చేయలేవు. నువ్వు కష్టపెట్టుకోవద్దు నీ మనసుని. అలాగే ఎవరినో చూసి భయపడొద్దు కూడా. ఎవరి కోసం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటున్నావని, డబ్బులు సంపాదించి సుఖంగా జీవిస్తున్నారని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు దక్కినటువంటి ఆనందంతో, నీకు దక్కినటువంటి ధనంతో, నువ్వు సంతోషంతో ఎలా ఉండాలో ఆలోచించు. నీతో పాటు నలుగురిని సహాయంగా అంటే నువ్వు ఒక మంచి సహాయం చేసే సంతోషంగా ఉండేలా చేయి. అలాగే నలుగురిని చూసి ఎప్పుడు కూడా ఈర్ష్యాభావంతో ఉండొద్దు. వారి ధన సంపాదన వారిదే, నీ సంపాదన నీదే. కాబట్టి నీకు వచ్చిన ధనంతో నువ్వు సంతోషంతో నీ కుటుంబంతో ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టు. అలాగే ముఖ్యంగా నీకు రావాల్సినటువంటి ధనం ఏదో ఒక విధంగా నీకైతే అందేలా చేస్తాను. అందుకే నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాను. అప్పుల సమస్యలలో కూరుకుపోకుండా నిన్ను జాగ్రత్తగా బయటకు తీసుకొని వస్తాను. నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఒమ్ము చేయను. అలాగే ఎప్పటికీ కూడా ఓడిపోవు. ఎన్నోసార్లు నా అద్భుతాలు నువ్వు పొంది అలాగే అపనమ్మకాన్ని పెంచుకుంటే ఇలా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోవద్దని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. అయినా కూడా నమ్మకుండా సమస్యలపై అశ్రద్ధ చూపించి వాటిని మాత్రమే నువ్వు దృష్టి సాధిస్తున్నావు.
ఇకనైనా సరే సంతోషంగా నీ మనస్సును నువ్వు కష్టపెట్టుకోకుండా నీకున్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఎప్పుడు కూడా అతిపెద్ద కష్టంగా భావించకుండా సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండి నీ జీవితాన్ని అనుభవిస్తావని ఈ సాయిని నుండి కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.